క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పునరుద్ధానం అనేది మనం చాలా కాలం ధ్యానించవచ్చు. ఇంకా కొన్ని వారాలు ధ్యానిస్తాం, కొన్ని విషయాలు మనం ధ్యానిస్తాం. క్రీస్తు మానవుడైనందుకు మానవులెవలే మరణించారు. ఆయన దైవ మానవుడైనందుకు చూసావా, ఆయన మానవులను దైవ మానవులుగా మార్చడానికి పునరుద్ధానుడయ్యారు. అర్థమైందనుకుంటే, దైవ మానవులుగా మార్చడానికి, మరణము లేని మానవులుగా మార్చడానికి, నిత్య జీవము గల మానవులుగా మార్చడానికి. మరణం లేని మానవులు అంటే క్రైస్తవుడు చచ్చిపోడు, ఈ గుడారం వదులుతాడు, ఈ షర్ట్ వదిలేస్తాడు. అంటే క్రైస్తవులు నేర్చుకోవాల్సిందే. చనిపోయాడు పాల్పడదాం, చనిపోయాడు అనేది ఏం లేదు. మానవుడికి మరణం లేదు. ఎక్కడ చూశారు మీరు? యేసుప్రభు చెప్పాడు కదా, యేసుప్రభు చెప్పాడు కదా. మీరు ఇంటికి పోయి యోహాను సువార్త 11వ అధ్యాయం చూస్తే మార్తకు చెప్పాడు, నేనే పునరుద్ధానం, నేనే జీవము, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయి బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి అన్నడు చనిపోడు. సాతాను చేతిలో పడ్డాడు, సాతాను యొక్క అగ్నిలో పడ్డేవాడు. వాడికి మరణం లేదు. బాడీ చొక్కా వదిలినట్టు వదిలేస్తాడు, మహిమ శరీరాన్ని ధరించుకుంటాడు. అందుకు వచ్చాం. అందుకు కాకుండా ఇంకెందుకన్నా వచ్చి ఉంటే అది నీకు నష్టం, ఈ లోకంలోనే నరకాన్ని చూపిస్తాడు ఆయన, లోకంలోనే నరకాన్ని చూపిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చింది మనం అని తెలుసుకోవాల్సిన ఆయన వారమై ఉన్నాం. తర్వాత ఆ శరీరైన తర్వాత, దేవుని మానవుడు శరీరధారి అయిన తర్వాత, ఈ పునరుద్ధాన మానవాళికి అందించిన ఒక అద్భుతమైన సందేశం. పునరుద్ధానం మానవాళికి ఇచ్చిన ఒక అద్భుతం, ఆశ్చర్యకరమైన సందేశం. అంటే ఏం చెప్తున్నాడు? నీకు మరణం లేదయ్యా, నీకు మరణం లేదు, నీవు నా దగ్గరికి వస్తావు. చూసావా, మనం పాత్రలో చూద్దాం. పౌలైతే మరణాన్ని పిలిచాడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? నువ్వు యేసులో ఓడిపోయావు. మేము పరలోక పౌరస్థితి ఉంది మాకు. ఇంకా మనం ఇక్కడే సంపాదించుకోవాలి, ఇక్కడే అల్లరి సంపాదించుకుంటే శ్రద్ధలు. దేవుని మందిరాన్ని గౌరవించడం కూడా తెలియకపోతే ఆ స్థితి రాదు. కాబట్టి దేవుని మందిరంగా ఆరాధించకపోతే రాదు. అది అల్లరి మందిరంగా, అపహాస్యక మందిరంగా మనం మార్చుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ నుంచే పరలోక గదిని, ఆ మందిరానికి మనం వెళ్ళాలి అనే స్థితి మనం తెలుసుకుంటున్నాం. ఈ పునరుద్ధానం వల్ల మానవకు ఏం జరిగిందంటే, పాప పోయింది, విమోచన కలిగింది. మానవునికి పాపం సంపూర్ణంగా పోయింది. ఆయన పాపము కోసం వెల చెల్లించిన, నీ విశ్వసించకపోతే విమోచన రాదు. ఆయన కల్వరి శిలువలో రక్తాన్ని రాల్చాడు పాపి కోసం. కానీ ఒక దొంగ రక్షించబడలేదుగా. మనకి దేవుని భయం లేదు. వాడు దేవుడు అంటే భయం లేదు. దేవుని మందిరంలో కూడా ఈ దినాల్లో భయం లేదు. అది సొంత పంపాలనుకుంటున్నారు, సొంతగా మనం మాట్లాడుకోవచ్చు అనుకుంటున్నారు. చూసారా, దేవుని మందిరంలోనే భయం లేని వాడికి ఇక దేవుని భయం బయట ఏముంటుంది? మననే ఉండదు, బయట దేవుని భయం ఉండదు. కాబట్టి వాడికి భయం లేదు. కాబట్టి వాడికి ఆ పాపం క్షమించబడలేదు. వాడు నరక పాత్రుడయ్యాడు. పశ్చాత్తాపడ్డవాడు, తన పాపాన్ని గుర్తెరిగిన వాడు, దేవునికి ఒక రాజ్యం ఉన్నదని తెలుసుకునేవాడు పరలోక పౌరుడయ్యాడు. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అనగలిగాడు. ఆ స్థితి మనం ఎదగవలసిన వారమై ఉన్నాం. అందుకే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే మనం పశ్చాత్తాపడవలసిన వారమై ఉన్నాం. యేసుప్రభులో అది చాలా ప్రాముఖ్యమైనదని మనం తెలుసుకోవాల్సిన వారమన్నాం. ఈ ప్రాయశ్చిత్తం మనకు కలగాలంటే పశ్చాత్తాప మార్గంలో యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. ఈ ప్రాయశ్చిత్తం మనకు కలగాలనుకుంటే మనం క్రైస్తవ్యంలో మనం సమాధి దగ్గరే
యేసుక్రీస్తు యొక్క జీవితం ఆగిపోలేదు, చతికిలబడలేదు, సమాజాన్ని దాటిపోయింది. సమాధిలో నుంచి ఆయన లేచాడు. ఒకవేళ మక్కా నుంచి వస్తున్నాడంట, ఇంకొక మిషనరీ ఆయన కలుసుకున్నాడు. వారిద్దరు ప్రయాణంలో కలుసుకుంటూ వస్తుంటే ఆయన చెప్పాడంట, నేను మక్కాకి వెళ్ళి వస్తున్నాను అని. ఈ మిషనరీ ఏం చెప్పాడు అంటే, నువ్వు సమాధి చూసి వస్తున్నావు బాబు, తెరవబడ్డ సమాధిని గురించి భారతదేశంలో సాక్షిగా చెప్పడానికి వస్తున్నాను. మానవుడు సమాధిలో ఉండడు, యేసు లేపబడినట్టు వాడు రాస్తాడు అనే ఆ గొప్ప సత్యాన్ని సువార్తను ప్రకటించడానికి నీ ఇండియాకి వస్తున్నాను నేను అని చెప్తాను. నువ్వు అక్కడికి చూసి వస్తున్నావు, నేను మీ దగ్గరికి ఎందుకు వస్తున్నాను అంటే, సమాధిలో లేడు, దేవుడు లేచాడు అని చెప్పడానికి వస్తున్నాను అని గొప్ప సాక్ష్యం ఒక మిషనరీ ఒక వ్యక్తికి బోధించినట్టుగా మనం చరిత్రలో చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు యొక్క పునరుద్ధానము విశ్వాసి యొక్క నీతి జీవితానికి ఒక మహాబలమైంది, నీతిగా జీవించడానికి ఒక బలమైంది. నేను పునరుద్ధాన క్రైస్తవుడిని అయినాను కాబట్టి నేను ఖచ్చితంగా ఒక బలమైన జీవితం, ఒక కరికరము కలిగిన జీవితం, ఇతరుల ఎడల దయగలిగిన జీవితం, ప్రేమను పంచే జీవితం, నా హృదయాంతరంగాలు దేవుని ప్రేమ ప్రసార కేంద్రంగా ఉంచుకోగలిగిన జీవితం, ఆ జీవితం నేను కలిగి జీవించాలి కదా అనేది పునరుద్ధానం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ పునరుద్ధానం వలన 3 విషయాలు జనం జ్ఞాపకం చేసుకున్నాం. పోయినసారి 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం, ఇప్పుడు 3 జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ పునరుద్ధానంలో ఏం జరిగిందంటే, మనకు ఒక కొత్త జీవితం వచ్చింది, నూతన జీవితం వచ్చింది. క్రీస్తు ప్రభు పునరుద్ధానుడై 40 దినములుండి ఆయన తన శిష్యులను, తనను వెంబడించిన వారిని బలపరిచి, పెరిగివారు చాలా ధైర్యవంతులయ్యారు, కుంగిపోయిన వారు నిత్య జీవానికి వారసులయ్యారు, సిలువ అంటే భయపడి పరిగెత్తిన వాళ్ళు సిలువేయబడటానికి త్యాగం చేశారు. వారు ఆనాడు ఏమనిపించారంటే, భూలోకమును తలకిందులు చేయవారు ఎక్కడికి వచ్చారు. వారిని గురించి చెప్పిన మాట, వారి గురించి విన్నమేట, మోసగాళ్ళు ఇక్కడికి వచ్చారు మోసం చేయటానికి అని చెప్పలా. ఈనాడు సంఘాలు అలా దిగజారిపోతుంటే సంఘాలన్నీ కోర్టులలో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు న్యాయం చూస్తున్నారు. నిజం, కోర్టు కూడా న్యాయం తీర్చగలుగుతుంది. ఇప్పుడు క్రైస్తవులకు న్యాయం తీర్చగలుగుతుంది. అదేం తప్పు కాదు. దేవుడు ఏర్పాటు చేసింది, దేవుడే విచారణ చేసింది. ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు, నెబుకద్నెజరు చేత కొట్టించాడు. నెబుకద్నెజరు చేత కొట్టించవలసి వచ్చింది. ఆ పరిస్థితి తెచ్చుకున్నారు ఆనాటి ఇశ్రాయేలు. ఏ పరిస్థితి తెచ్చుకున్నారు అంటే, అన్ని జనాంగముతో వారి జీవితాలను సరిచేయటానికి ప్రయత్నం చేశారు. కాబట్టి మనం క్రైస్తవులమై ఉండి క్రీస్తు యొక్క ఎథిక్స్, క్రీస్తు యొక్క నైతిక విలువలు, క్రైస్తవ యొక్క ప్రేమానుసారాలు ఈ భూలోకంలో మనం చూపించకపోతే సాతాను స్వరూపం అవుతారు. అందుకే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి మనకు ఒక నూతన జీవనం ఇచ్చారు. ఒకసారి మనం చూద్దామా? 6వ అధ్యాయం 5వ వచనం ఇందాక చూసాము. ఏమంటాడో చూడండి. 6వ అధ్యాయం 5వ వచనంలో ఎంత బాగా రాస్తాడో చూడండి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యం, ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యములో ఆయనతో ఏమవుతాం? ఐక్యం. క్రీస్తుతో ఐక్యం అవడమే క్రైస్తవ్యం. మనుషులతో ఐక్యం కాదు, క్రీస్తుతో ఐక్యం అవుతాం, సంయుక్తం అవుతాం, ఆయనతో ఒక నూతన సృష్టిగా మార్చబడతాం. అందుకే పౌలు రాశాడు 2 కొరింథీ 5:15, కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఒక నూతన జీవితానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఒక నూతన జీవితాన్ని మనం ప్రసాదింపజేయడానికి ఈ లోకానికి వచ్చాడు అనే సత్యం మనకు ప్రదర్శించింది. అందుకోసమే ప్రకటన గ్రంథంలో ఏం రాయబడిందో తెలుసా? ఒకసారి మనం చూస్తే 14వ అధ్యాయం 13లో, ప్రభువునందు మృతి నొందిన వారు ధన్యులు, రాయుడు ఎరిగి పరలోకంలో ఒక స్వరము చెప్పగా పెట్టింది,
ఒక స్వరం చెప్పింది, మీరు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుతారు. వాళ్ళు విశ్రాంతి పొందుతారు. పరలోకంలోనే చెప్పబడింది, ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు. సాతాను క్రియలతో నడిచించిన వాళ్ళు నాశనానికి పోతారు, పాతాళానికి పోతారు, నరకానికి పోతారు. దేవుని బిడ్డలై ఉండి కూడా వారి క్రియలు చెడ్డమైతే, వారి అంతరంగం ప్రేమ లేకపోతే, వారి జీవితంలో ప్రేమను రుచి చూడకపోతే, ఒక నూతన జీవితం వారికి రాకపోతే, వారి యొక్క జీవితం నరకయాతన. దాన్ని ఎవరూ మార్చలేదు. చాలామంది డబ్బుతో మార్చుకోవచ్చు అంటారు, దానితో ఇంకా చెడిపోతుంది. డబ్బు ఎక్కువగా అయ్యగలది, అసమాధానం ఎక్కువ అయిపోతుంది, గృహాల ఉనికి పడిపోతుంది, క్రీస్తుకు స్థానం లేకుండా పోతుంది. ఆఖరికి సాతానం ఆ గృహాన్ని అలయబడిచేస్తుంది. అందుకే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దాన్ని దేవుణ్ణి కూడా ఆ విధంగానే చేస్తే అది మీ జీవితంలో చాలా కష్టాలు, నష్టాలు, నరకం మన జీవితంలోకి రాగలుగుతుంది. వాటిని మనం పడకుండా కాపాడబడాలని మనం చూస్తూ ఉన్నాం. పోయినసారి ఒక వాక్యం చూసాం, కొలసి. కానీ ఒక రీతిగా చూసాం, ప్రాచీన స్వభావం పోవాలని. ఈ దినం ఒక రీతిగా చూద్దామా మనం? 3వ అధ్యాయంలో పొందాం. ఈ దినం ఒక్క వచనం మందులో జ్ఞాపకం చేసుకుందాం. ప్రతిసారి మనం చెబితే మనం కొన్నిసారి చదివేది కదా అనుకుంటాం. ఈసారి ఒక విషయం చదువుతాం. 1 నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డ వారైతే పైనున్న వాటిని వెతుకుడు. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ వాటి మీద మనసు పెట్టుకొనకుడు. ఎలా అనగా, మీరు మృతి పొందితివి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు ఏం చేయబడింది? దాచబడింది. అది నూతన జీవితం. లేయటమే కాదు, మన జీవాన్ని దాచిపెట్టాడు ఆయన. దాచిపెట్టాడు. దానికి ఒక మహిమ శరీరం ఇస్తాడు, దానికి ఒక క్యాలెండర్ లేని జీవితం ఇస్తాడు, నిత్యమైన జీవితం ఇస్తాడు, దానికి ఒక ఆశీర్వాదకరమైన పరలోకం ఇస్తాడు మనకి. మన జీవితం నూతనం కాకుండా పరలోకానికి పోవు. మన కఠిన హృదయాలు పరలోకానికి పోవు. మన ప్రేమ లేని హృదయాలు లోకంలో పరలోకానికి పోవు. మనం ఏ విధంగా మన దగ్గరికి వచ్చే తలాంతులను, ధనాన్ని సద్వినియోగపరుస్తున్నామో, ఏ విధంగా దాన్ని మనం ప్రజలకు ఉపయోగం నిమిత్తం అనేకుల కొరకు దాన్ని మనం మన జీవితంలో భాగమేయగలుగుతాము. ఇవన్నీ కూడా మన జీవితాన్ని ఏం చేస్తాయి అంటే నిత్య జీవానికి వారసులమవుతాయి చేస్తాయి. నిత్య జీవితానికి వారసులమవుతాయి చేస్తాయి. భక్తిని పెంచుకొని ప్రేమను లేకపోతే వాడు పరలోకానికి పోడు. అది దొంగ భక్తి. ఒక దొంగ భక్తి వాడుగా అనొస్తాడు బైబిల్లో. యవనస్తుడు పరిగెత్తుకుంటా వస్తాడు యేసు ప్రభు దగ్గరికి. అతనికి ఆశ ఉంది, అపేక్ష ఉంది, పరలోకానికి పోవాలా, నిత్య జీవం పోవాలా. ఇయ్యగలిగిన వాడైనా యేసు ప్రభు తెలుసు. అక్కడ ఏ ఇశ్రాయేలీయుడు బజారులో మోకాళ్ళు ఉన్నాడు. ఎవడు కూడా ఇప్పటికి కూడా పాలస్తీనా దృష్టి ఎక్కడ కనబడరు. బజారులో కాదు, మందిరాల్లో తప్ప ఎక్కడ, ఇంటిలో తప్ప ఎక్కడ మోకాళ్ళు ఉండదు. 2 చేతులు కూడా ఎవరికి పెట్టలేదు. వాళ్ళకి కొన్ని గరిష్టమైన చేతి ఉంటుంది, దాని నుంచి ఇప్పుడు తప్పిపోడు. మనలాగా కప్పగంతులు వేయాలి. కప్పగంతులు, గుడి గంతులు, ఇంటి గంతులు, గుడి ప్రేమ, ఇంటి ప్రేమ, సైతాన్ ప్రేమ, ఇలాంటి పనులు చేయాలి. ఆ గంతులు వేయరు. ఇతను వచ్చాడు, పరలోకం కావాలా, చేశాడు, ప్రార్థన బాగుంది. బైబిల్లో కొన్ని ఆజ్ఞలు చెప్పాడు దేవుడు. ఆజ్ఞలన్నీ నేను నెరవేర్చానన్నాడు. రైట్, వెరీ గుడ్, చాలా మంచోడు. నీకు 99 మార్కులు వేశాను, కానీ 1 మార్కులో నువ్వు చెల్లిపోయావు. ఏంటి ఆ 1 అంటే, నీ ఆస్తి అన్నీ పేదలు బాంచు. ఇప్పుడు ఆస్తి ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇవ్వటం లేదు. అది దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు. అది తీసి దేవుని తీసి ప్రవేశపెట్టడానికి, పేదలు పంచడానికి. ఆయన ఏం చెప్పాడంటే, అలా చేసి నువ్వు రాపు అన్నాడు. ఇక వాడంటే మరి ఎన్నడూ రాలేదు. ఏందో తెలుసా, తన ప్రేమ
తన ఆశ, తన అడియాశలన్నీ దీని మీద ఉన్నాయంటే ఆ డబ్బు మీద ఉన్నాయి, ఆ ధనం మీద ఉన్నాయి. వాడికి ఒక క్రొత్త వ్యక్తిగా మారలేదు, ప్రేమజీవిగా మారలేదు. నేను వెళ్ళిపోతే ఇవన్నీ నేను విడిచిపెట్టిపోవాల్సిందే కదా. ఒకవేళ దీనివల్ల నా కుటుంబం ఏమన్నా బాగుపడుతుందా? లేదు కదా. అది కూడా ఎక్కువ డబ్బు వల్ల ఏం బాధపడింది? ఎక్కడున్నాడు ఆ శ్రీకృష్ణరావు సంతానం? ఎక్కడున్నారు ఆ పెద్ద పెద్ద కుటుంబం? ఈ ఊళ్ళో ఒక మాట చెప్తా, రామిరెడ్డి అని ఒక బిల్డింగ్ ఉండేది, దానికి ఎదురుగా మేము ఉన్నాం వచ్చిన కొత్తలో. అది సువిశాలమైన పెద్దది. అప్పుడు దానిలో సినిమాలు కూడా తీసేవాళ్ళట. అసలు అది చూస్తే ఎట్టుండేదంటే అట్టుండేది, మాకు ఎదుర్కొండేది కాబట్టి చూసాం. తర్వాత దాని పిల్లలందరూ చనిపోయారు. అక్కడ ఒక అమ్మాయి ఉంది పెద్దామె, ఆమెకు మెంటల్ వచ్చింది. సెకండ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో పడి చనిపోయింది. వారసుడు లేరు. ఆమె చచ్చిపోయిన వెంటనే ఆ బిల్డింగ్ అంతా పగలగొట్టేసి వారసులు వచ్చి దాన్ని ముక్కలు ముక్కలు చేసేసారు, ముక్కలు ముక్కలు చేసి పడేస్తారు. అందం పోయింది, సౌందర్యం పోయింది, మనుషులు పోయారు, ఆస్తులు పోయింది. అందుక ప్రభు మనల్ని పిలవలేదు. ఈ భూలోకంలో అంతా ఏమీ తీసుకుపోలేదు. మనం ఒక నూతన సృష్టిగా మార్చబడాలని, ఆయన పునరుద్ధానం ఒక నూతనత్వం, ఆయనలో మన జీవాన్ని భద్రపరచడానికి, ఆయనలో మన జీవాన్ని భద్రపరచడానికి ప్రభు మనం చూశారు. రెండవది మనం చూస్తాం, క్రీస్తు పునరుద్ధానము అనేది ఒక నూతనమైన సహవాసం, నూతనమైన సమూహం. నేను అప్పుడప్పుడు అంటుంటా కదా, పునరుద్ధాన క్రైస్తవులం మనమని. భూలోకంలో ఉన్నప్పుడు క్రైస్తవులం అయితే మన జాతి చెప్పి క్రైస్తవ్యాన్ని చెప్తాం. నో, ఆ జాతి పరలోకానికి పోదు. నేను చెప్పే పోను పరలోకాన్ని. ఒకవేళ నా కుటుంబం ఇదే అనొచ్చు, కానీ యేసుక్రీస్తులో ఆ జాతి చనిపోవాలి. అది కూడా పునరుద్ధాన క్రైస్తవం కావాలి. ఈ బ్లడ్ రిలేషన్షిప్ భూలోకం వరకే ఉండేది. ఇది తెగిపోయినాక బ్లడ్ రిలేషన్షిప్ ఏమీ లేదు. ఎక్క ముందే నా చాలాసార్లు చెప్పా, ఓ పాజిటివ్ ఉన్నది. నా ఓ పాజిటివ్ పోయినాకనే నా శవాన్ని ఇక్కడికి వస్తారు. నా కనెక్షన్స్ అంతా పోయినా, నా బ్లడ్ రిలేషన్ అంతా పోయింది. నేను యేసు ప్రభువులో ఉంటే నాకు నూతన శక్తి ఆడ ఆ జనాంగాలని, ఇక్కడ కులాలు మతాలు దేశాలు ఇలాంటివి పెట్టుకున్నప్పుడు పరలోకంలోకి మనం పనికిరాం. ఇదేనో మన జీవితాలు మారిపోతున్నాయి. ఇప్పుడు మనం ఒక నూతన దంపతులను చూస్తాం. వారు ఒక ముస్లిం అమ్మాయి, హిందూ, 25 వచ్చేది పెళ్లి చేశాం, కమ్మ వాళ్ళు. అది వారు ప్రేమించుకున్నది కాదు, మా ఇంట్లో కూర్చోబెట్టి కౌన్సిల్ చేసింది. మనకు లేదురా మతాలు కులాలు అన్నీ నేనే చేశాను పెళ్లి. హాయిగా ఎందుకు ఉండాలి? ఆ గోడలు ఎందుకు కట్టుకోవాలి మనం? ఆ గోడలు మనం పరలోకానికి పొందిస్తాయా? మానవత్వం. ఆయన కులాలకి అన్ని వచ్చేవాడు కదా. యేసుక్రీస్తులో అవన్నీ తెగిపోయినాయి. యేసుక్రీస్తులో వచ్చింది సమూలం. చూద్దామా ఇప్పుడు? ఒక్కసారి ఎఫెసీ పత్రికలోనికి రండి. ఆ పత్రికలో బాగా చూడండి, బాగా బాగా పత్రిక తీయండి. 2వ అధ్యాయం 14వ వచనం చూస్తారా? ఇంకా 13 నుంచి పోయండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన అన్యులు యూదులను కనిపేశాడు. మీరు దూరస్తులు, మీకు సున్నతి లేదు, మీకు పస్కా లేదు, మీకు ఏ ఆరాధన లేదు, అయినా వీళ్ళని కనిపేశాడు. 15 వచనం, క్రీస్తు ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విజరూపమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం మందు కొట్టివేయుట చేత మధ్య గోడలను ఏం చేశాడు? పడగొట్టి మానవ సమాజాన్ని ఆవిష్కరించాడు. ఆయన ఏం చేయటానికి వచ్చాడంటే దైవత్వాన్ని ఇవ్వటానికి ముందు రాలేదు. మానవ సమాజం యొక్క మానవత్వాన్ని మానవ హృదయాల్లో ఆవిష్కరించి ప్రతిష్ఠించడానికి వచ్చాడు. నేను మానవుణ్ణి, ప్రతి మనిషి నా మనిషి. నీ పొరుగువాడంటే నేను కులమడం చూపించాడా? పరిశీలికి రక్షించాడు.
యూజు ఏమనుకున్నాడు, మత పిచ్చితో పరిగెత్తుతున్నాడు మందిరానికి. డేవిడ్ అనుకున్నాడు, నేను పోయి గుడ్లో పరిచర్య చేస్తే రేపు పరలోకానికి పోతాం అనుకున్నాడు. వాళ్ళిద్దరు పోలా పరలోకానికి. మత పిచ్చి గలవాళ్ళు, మత పిచ్చి, యూదా పిచ్చి, ఇశ్రాయేలు పిచ్చి గలవాడు, జాతి పిచ్చి గలవాడు. ఆ సంరయుడు డేవిడ్ వేయబడ్డవాడు పొరుగువాడిగా నిలబడగలిగాడు, ప్రేమ గలవాడిగా నిలబడ్డాడు. వాడి గాయాలను కడిగాడు, వాడి డబ్బులు ఖర్చు చేశాడు. మన డబ్బు ఖర్చు కాకూడదు, మన డబ్బే కాదు, దేవుని డబ్బులు కూడా గిట్టలు ఖర్చు కాకూడదు మనం చేసే పని. కాబట్టి చూడండి, ఇలాంటిది ఆయన సన్నిస్పష్టం చేశాడు. ఇంకా చదువుదాం. మనకు సమాధానమై ఉండి మీకు మాకు ఉన్న ద్వేషమని గోడను కొట్టివేసి ఇంకా ఏం చేశాడు తెలుసా? ఇట్లు సంధి చేయొచ్చు ఆ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించాడు. అంటే నాకు కులం లేకుండా, మతం లేకుండా, జాతి లేకుండా, నాలో ద్వేషం లేకుండా, అసూయ లేకుండా నేను చేయగలిగింది న్యాయంగా నీరు ప్రవహించేటట్టు అది ప్రవహించే రీతిగా, అనేకులకు నేను ఉపయోగపడే రీతిగా ఒక నూతన సమూహాన్ని ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమూహంలో ఉంటేనే ఆ పరలోకానికి మనం పోగలిగింది. ఆ సమూహంలో ఉంటేనే. ఇంకా 16 వచనానికి వద్దామా, ఏమంటాడో చూడండి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు, ఒకే పట్టణస్థులు. ఇంకా చూడండి, మన కన్నా మూలరాయి ఉండగా పరజనులు దేవుని ఇంటి వారై ఉన్నారు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముగా ఉన్నటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా. ఇంత పెద్ద నీతి మనకు రాస్తే కురచ నీతి, కురచ బుద్ధి కదా. మా టీచర్ ఎవరు చెప్తున్నాడు, మత్యంతో గతి అంటారా అని. మతి ఎంత ఉంటుందో గతి కూడా వచ్చే ఉంటుంది. నువ్వెంతన్నా సంపాదించు, నీ మతిని బట్టే గతి ఉంటుంది. ఎందుకంటే నీ మతి మారలేదు. యేసుక్రీస్తు వచ్చింది ఎందుకంటే దీన్ని చేయటానికి వచ్చాడు. తర్వాత కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఐక్యత ఎలా ఉందో తెలుసా? వాళ్ళు కలిసే ఉన్నారు, ఒకటిగానే కలిసి ఉన్నారు. ఆనాడు ఆ సంఘం అభివృద్ధి చెందింది, శిష్యులు చాలామంది అయ్యారు, వారికి హింస వచ్చింది. ఆ హింసలో కూడా చూడండి వాళ్ళు ఏం చేస్తారు. 40వ వచనం, 6వ అధ్యాయం అపోస్తుల కార్యం 40 చూడండి, వాళ్ళు ఎక్కడున్నారు ఐక్యతగా. 40 వారు అతని మాట విని సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసునామమున బోధించకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసింది. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమ్మని ఎంచబడినందున వారు ఏం చేశారు? సంతోషించుచు సభ ఎత్తుకున వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటిట్టను మానక బోధించుచు యేసే క్రీస్తు అని. అబ్బా, ఇప్పుడు ఎవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు? ఎవడో ఒక అన్యుడు వచ్చి మన ఊళ్ళో కూర్చొని యేసు క్రీస్తు అని బైబిల్ కూర్చొని ఉంటే వాళ్ళు తరమేస్తున్నాం. మీ జనం మేము ఎవడికి లేచిపోమంటున్నాం. ఒక అన్యుడు కాషాయభరణంతో వచ్చి గుడిలో కూర్చొని మనకంటే మంచిగా వింటున్నాడు. బైబిల్ కొనుక్కొని వచ్చి బైబిల్ కూడా చూపించాడు నాకు. బైబిల్ కొనుక్కొచ్చి బైబిల్ కూడా చూపించాడు. ఎవరిని మనం తరివేయటానికి హక్కు లేదు. ఎందుకంటే దేవుని మందిరాలు అవి అనేకులకు ప్రార్థనా మందిరాలు, అనేకులకు దైవ మందిరాలు, అవి దేవుని తెలిపే మందిరాలు. మనందరం కలిసి ఒకటే మందిరంగా కట్టబడుతున్నాం. సరే, రేపు పరలోకానికి పోతాం. ఎట్టబోతాం చూడండి. పరలోకానికి పోయేటప్పుడు ఏమని రాయబడి ఉంది బైబిల్లో? నీవు నేను పరలోకానికి పోయేటప్పుడు ఎట్లా పోతాం, ఏ విధంగా పోతాం? అందరం ఒకే వధువుగా పోవాలా? తీస్తారా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చూడండి, ఏముందో చూడండి. అంతటా బాగు చూడగా
ఇదిగో ప్రతి జన్మలో నుండి, ప్రతి వంశములో నుండి చదువుతున్నారా? దొరికిందా మీకు? ప్రజల్లో నుండి, ఆయా భాషల మాట వారిలో నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం మనకు. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్లు చేతబట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి, సింహాసనుడైన మా దేవుడు, గొర్రెపిల్లయు మా రక్షకుడు స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి వారు గాన ప్రతిగాన చేశారు. అందులో ఉంటే ఒరే ఈ వంశంలో నేను ఎందుకు ఉండాలా, ఈ జాతిలో నేను ఎందుకు ఉండాలా, ఈ ప్రజల్లో నేనెందుకు ఉండాలా అనుకునే స్వభావం ఉంటే పైకెత్తబడవు. పైకెత్తబడటానికి వీలు లేదు. బైబిల్ అది ఖచ్చితంగా చెప్తుంది. ఆయన ఒక నూతన సమూహాన్ని తయారు చేశారు. పరలోకంలో చచ్చిపోయిన తర్వాత 2 సమూహాలు ఉంటాయంటే, నరకానికి పోయే సమూహం, పరలోకానికి పోయే సమూహం. నరకానికి పోయే సమూహాన్ని చూద్దామా మనం? వాళ్ళు ఎలాంటి వాళ్ళు నరకానికి పోతారు ఒకసారి చూద్దాం. బైబిల్ చూస్తే బాగుంటుంది మనకి. ఎందుకంటే ఇక్కడ కొంతమంది నరకానికి సిద్ధపడుతున్న వాళ్ళు ఉండొచ్చు. 20వ అధ్యాయం ప్రకటన 20, 10, 17 వారిని మోసపరిచిన అగ్ని గంధకముల గుండములో పడవేయబడును. అచ్చట క్రూరముగరము అబద్ధ ప్రవక్తలు తప్పు బోధలు చేస్తున్నారు ఇప్పుడు కదా. గుడిని కేంద్రంగా చేసుకుని మా గుడిలో బాప్తిజం తీసుకున్నారు, మా గుడికే రావాలా. మా గడుల్లో ప్రభురాత్రి భోజనం తీసుకున్నారు, మా గుడిలోనే ఉండాలా. నా గుళ్ళేదే, నా గుళ్ళేది, నా గుడే లేదు భూలోకంలో. ఒక పూటకూలు ఇల్లు ఉంది నాకు, 2 బ్యానరాలు ఉన్నాయి, పాత నిబంధన కొత్త నిబంధన. నా ఇల్లు పైన ఉంది, అది జ్యేష్ఠ సంఘం. మీకు ఎప్పుడన్నా ఇల్లు చూశారో లేదు? హెబ్రీ పత్రిక 12, 24, 25 చదవండి. అక్కడ ఒక పెద్ద ఇల్లు ఉంది. పరలోకంలో ఒక పెద్ద పట్టణం ఉంది, ఆయన కట్టున్న పట్టణం ఉంది. హెబ్రీ 11, 16 నిర్మించే పట్టణం ఉంది. నాకు ఒక పట్టణం లేదు, ఇల్లు లేదు, దేవాలయం లేదు. నా జీవితం రెస్పాన్సిబిలిటీతో బతికేది, దేవుని కోసం, కుటుంబం కోసం, సంఘం కోసం. ఎక్కడ నా రెస్పాన్సిబిలిటీని పాడు చేయాలి. 25 సంవత్సరాలు ఈ చర్చ అభివృద్ధికి విస్తరింపచేయటానికి నా తలాంతులన్నీ వాడుకున్నా. నా తలాంతులన్నీ విజృంభింపజేయటం చర్చ యొక్క పని. అది ప్రతి వాళ్ళు చేశారు ఆ పని. ఇప్పుడు బిడ్డల పత్రిక పోలేదు, 40 years ఇప్పటికీ రిలీజ్ అవుతుంది. ఏ పని కూడా కట్ చేయటానికి ప్రారంభమైంది. ఎందుకంటే తన సంఘ కాపరి అన్ని విజృంప చేయాలి, వాటిని ప్రకాశింప చేయాలి. ఆయన పని విస్తరింప చేస్తున్నది కళ్ళారా చూసుకుంటూ ఆయనకి చేయూతలు ఇవ్వాలి. అది చేయలేదు, సైతం చేయలేదు ఆ పని. ఎందుకంటే దేవుడు సంఘంలో వర్ధించడం వాడికి ఇష్టం లేదు. సైతానికి తన ప్రభుత్వాన్ని చూసుకుంటూ ఉంటారు. అందుకోసం వీళ్ళు ఏం చేస్తారు అన్నారు తెలుసా? ఊరవసం అబద్ధ ప్రభుత్వాలు వారు ఎక్కడెక్కడికి చూడండి. యుగ యుగములు రాత్రింబగలు బాధింపబడుచు 15లో వారు ప్రతి వారు కదా మృతులకు తీర్పు పొందుదు. మరణము మృతులోకము అగ్నిగుండములో పడవేయబడ్డదు. అగ్నిగుండము 2వ మరణం. ఇక్కడ 2 గుంపులు, చాలా గుంపులు. తెల్లవారు గుంపు, నల్లవారు గుంపు, పొట్టి వాళ్ళ గుంపు, పొడుగు వాళ్ళకు గుంపు లేదు అక్కడ. నువ్వు పోతే అక్కడ 2 గుంపులు. అయితే దేవుని గుంపులోనే ఉండాలా, అక్కడ శాస్త్రాన్ని గుంపులోనే ఉండాలి.